మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం మనందరికీ తెలిసిందే. అందులో నుంచి దేవుని స్వరాన్ని ఇలా విందాం. ఈరోజు మనం రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2-3 వచనాలు. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. 4వ వచనం, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చున్నట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేశాను. పిల్లరా, చాలాసార్లు మన జీవితంలో ఒంటరితనం మనల్ని భలే బాధిస్తూ ఉంటుంది కదా. వాస్తవంగా నిజంగా ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాం. దానికంటే కూడా అందరూ ఉండి ఒంటరిగా ఉంటే భలే బాధగా ఉంటుంది. అందరూ ఉన్నారు కానీ ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఇంకెంత బాధ. ఏది ఏమైనా అందరూ ఉండి ఒంటరితనమైనా, లేకపోతే నిజంగా ఎవరూ లేక ఒంటరిగా నువ్వున్నా, ఈ రెండిట్లో ఏది నీ జీవితంలో ఉన్నప్పటికీ, ఒక అన్నగా, ఒక దైవజనుడిగా ఈ మంచి ఉదయకాలం నీకొక శుభవార్త ఏంటంటే, నువ్వు ఒంటరిగా ఉన్నా కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ మంచి మాట మీకు చెప్పాలనుకున్నాను. నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఎవరూ లేరు, ఎట్నుంచి సహాయం వచ్చేటట్టు నీకేం కనపడటం లేదు, అల్లాడిపోతున్నావు. ఎట్లా మరి నాకు సహాయం ఎట్లా వచ్చిద్ది, మరి నేను ఎలాగా బ్రతకగలను, ఎలాగ నేను ముందుకు వెళ్తాను, నా పరిస్థితి ఏంటి, నాకెవరూ లేరు, లేక ఉన్నా కూడా ఎవరు నన్ను పట్టించుకోరు, ఒంటరిగా నేను ఉండాల్సి వస్తుంది. ఇదిగో ఈ గదిలో, లేక ఈ స్థలంలో, ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతంలో ఒంటరిగా నేను వచ్చేసాను. ఎట్లా, అసలు నేను ఎలా ఉండాలి, ఏంటి, ఎలా బ్రతకాలని ఒకవేళ ఈ సమయానికి నువ్వు కృంగిపోతూ ఉన్నట్లయితే, ఒక అన్నగా, దైవజనుడిగా నేను ధైర్యంగా చెప్పగలిగిన మాట, ఒంటరితనంలో నీకు సహాయం చేయటానికి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన మంచి దేవుడు. నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాడు, నిన్ను అనాథగా వదిలేసే దేవుడు కాడు. ఇక్కడ మనం ఏలియాని గమనిస్తాం. ఏలియా ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. ఇక ఎంతకాలం ఉన్నాడనేది ఇక్కడ లేదు, ఎంతో కాలం. వాగులో ఉన్న నీరంతా ఎండిపోయిందాకా, తక్కువ రోజులేం కాదుగా. కేరీతు వాగు దగ్గర ఒంటరిగా ఉన్నాడు, ఎవ్వరూ లేరిక ఆయనతో. మరి అలా ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో ఏలియా ఎలా బ్రతికాడు, ఏలియా ఎలా తిన్నాడు, ఎలా జీవించాడు? దేవుడు ఏలియాకి తోడుగా ఉన్నాడు. ఏలియా ఒంటరివాడే మన లెక్కలో, కానీ నిజానికి ఏలియా ఒంటరివాడు కాడు. ఏలియాతో దేవుడు ఉన్నాడు. ప్రిబిడ్డ, నువ్వు ఒంటరి దానివి, ఒంటరివాడివి కావచ్చు. ఈ సమయంలో అందరూ నిన్ను తృణీకరించి చీచా అని నెట్టివేసి ఉండొచ్చు, కానీ నిజానికి నువ్వు ఒంటరివాడివి, ఒంటరి దానివి కానే కాదు. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు. బిడ్డ, ఈ మంచి మాట నీకు చెప్పటానికి నేను సంతోషిస్తున్నాను. అన్నగా, దైవజనుడిగా దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఆయన మాట విను చాలు. ఇప్పుడు ఇక్కడ మనం చదివిన 2వ వచనంలో, పిమ్మట యెహోవా వాక్కు, ఎంత చక్కని మాట, అతనికి ప్రత్యక్షమై నువ్వు అక్కడ ఉండు అన్నాడు. నువ్వు దేవుని మాట ప్రకారం జీవించు, దేవుని చిత్తంలో కొనసాగు, దేవుడు చెప్పింది చెయ్యి. ఈ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించు, నమ్ము, ఆయన మీద ఆధారపడు, ఆయన మీద ఆనుకో.
దేవా నాకు సహాయం చేయమని అడుగు. అసలు నువ్వు దేవుణ్ణి సరిగ్గా నమ్మి విశ్వసిస్తే, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే అసలు నువ్వు ఒంటరి దానవు, ఒంటరి వాడవన్న విషయమే నీకు గుర్తురాదు. అంత సంతోషం, నా దేవుడు నాతో ఉన్నాడని ఆ ఉనికిని నువ్వు అనుభవిస్తూ, దేవుడు నీతో ఉన్న ఆ ఉనికి నీకు అర్థమైపోయింది. ఎస్, నాతో నా దేవుడు ఉన్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, ఆ స్పర్శ నేను అనుభవిస్తున్నాను. కంటికి కనపడడండి ఆయన, కానీ ఆ ఉనికి మనం అనుభవించవచ్చు. ఆయన ఉన్నాడు, ఎంత సంతోషం. అలా నువ్వు సరిగ్గా నమ్మి చూడు. ఏలియాకి కాకులతో ఆహారం పంపిన దేవుడు, అన్నం పెట్టి పోషించిన దేవుడు, నీ ఒంటరితనంలో నీ కన్నీటిని తొడవటానికి ఏ సహాయమైనా చేస్తాడు. ఒంటరితనంలో సహాయపడే దేవుడు ఆయన. అందరూ ఉన్నటువంటి స్థలంలోనికి ఆయన ఒకవేళ ఆలస్యంగా వస్తాడో, అసలు రాడో, కానీ ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి మాత్రం అంటే త్వరగా వచ్చేస్తాడు. ఎందుకంటే ఎవరూ లేరుగా, ఈ బిడ్డకు నేనుండాలి, నేను సహాయపడాలి. ఎంత గొప్ప మనసు అండి. ఇప్పుడు మనుషుల్లోనే కొంతమందిలో ఇలాంటి మనసు మనం చూస్తాం. ఒంటరి వారిని చేరదీయటం, అన్నం పెట్టడం, సహాయపడటం చూస్తాంగా. అసలు ఆ మనసు మనుషుల్లోకి ఎలా వచ్చిందండి? దేవుని మనసు అదే కాబట్టి ఆ మనసుని వాళ్ళకి ఇచ్చాడు, మనకిచ్చాడు. దేవుని మనసు అదే కదా. మనకంటే 1,000,000 రెట్లు మంచివాడు దేవుడు. మరి ఆయన ఒంటరిగా ఉన్న వారిని ఎంత పట్టించుకుంటాడు? రొట్టెలు పెట్టి, మాంసం పెట్టి, కాకులతో అన్నం పెట్టి ఆదరించాడుగా, ఏలియాను పోషించాడుగా. వాగు నీళ్ళు ఎండిపోతే మళ్ళీ సారేపతుకు పంపి మరీ సహాయపడ్డాడుగా. ఏలియా ఒంటరిగా ఎందుకున్నాడు? దేవుడు తోడుగా ఉన్నాడు. కంటికి కనిపించని దేవుడు ఏలియాతో ఉన్నాడు. ప్రియబిడ్డ, నీతో కూడా ఆయన ఉన్నాడు. నా సేవా జీవితంలో దాదాపు 26 సంవత్సరాల నా సేవలు, నేను సేవ ప్రారంభించే ఆ తొలి రోజులు, తొలి సంవత్సరాల్లో ప్రభువు నన్ను ఎప్పుడైతే సేవకు పిలిచాడు, ఆయన పిలిచినటువంటి సమయం నుంచి నేను ఒంటరి వాడిగా అయిపోయా. అందరూ ఉండి ఎవరూ అంగీకరించకుండా, సేవకి వెళ్తానంటే ఒప్పుకోకుండా, దేవుడు నీతో మాట్లాడటం ఏంటి, నిన్ను సేవకు పిలవటం ఏంటి, అబ్బో ఎన్ని రకాల ఇబ్బందులు నేను పడ్డాను. ఒంటరిగా ఉండటానికి ఎంత ఇష్టపడ్డాను. ఒంటరిగా అక్కడ ఇక్కడ ఆ కొండ మీద, ఆ పొలంలో ఒంటరిగా. నాకు అన్నీ గుర్తొస్తున్నాయి మీకు చెప్తుంటే. నేను ఒంటరిగా ఉండి ఏడ్చిన రోజులు ఎన్నున్నాయో. కానీ వాస్తవానికి నేను ఒంటరి వాడిని కాదు, దేవుడు తోడుగున్నాడు, ఆయన నాతో ఉన్నాడు. అందుకే నన్ను దీవించాడు, నాకు సహాయం చేశాడు. ఈ రోజున నా చుట్టూ 100 మంది ప్రజలు ఉన్నారు. ఒక దైవజనుడిగా నన్ను ఆశీర్వదించాడు. అనేక మందికి ఇలాంటి చక్కటి మాటలు చెప్పే కృప నాకు ఇచ్చాడు. ఏదో 4వ తరగతి వరకు చదువుకొని కూలి పనులు చేసుకుంటున్నటువంటి నా జీవితంలో మరి ఇది ఎంత కృప మీరే చెప్పండి. దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రియ బిడ్డ, దేవుడు ఉన్నాడు, ధైర్యంగా ఉండు, ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నీకు తోడున్నాడు. ప్రార్థన చేసుకో, నమ్మకంగా ఉండు. ఏదైనా పొరపాటు, చెడుంటే ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభువా నన్ను క్షమించమని అడుగు. తప్పకుండా దేవుడు నీకు సాయపడతాడు. ఒంటరితనంలో సహాయం చేసే మంచి దేవుడు ఏలియాకి తోడుకున్నాడు, నీకు తోడుకుంటాడు. దైవాశీస్సులు మీ అందరికీ నిండారులుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ చక్కటి వర్తమానం ద్వారా మీ ప్రజలతో మీరు మాట్లాడినందుకు వందనాలయ్యా. ఏలియా కేరీతు వాగు దగ్గర ఒంటరిగా ఉన్నాడు, కానీ నిజానికి ఏలియాకి మీరు తోడై ఉన్నారు. కాకులతో ఆహారం పెట్టారు, మీరు రొట్టె పెట్టారు, మాంసం పెట్టారు, నేనున్నాను అంటూ మీరు ధైర్యపరిచి పోషించారు. వాగు నీరు ఎండిపోయి కాకులు ఆగిపోయినా సారేపతుకు నడిపించి మరీ సహాయం చేశారు. ఒంటరితనంలో మీరు సహాయపడే దేవుడని మీ ప్రజలు ఈ సమయంలో విన్నారు. ఎంతమంది ఒంటరిగా ఉండి కృంగిపోయి ఏడుస్తూ దుఃఖపడుతున్నారు, వారందరికీ మీరు సహాయం చేయండి, తోడుగా ఉండండి. వారి కన్నీటిని నాట్యంగా మార్చి కృప చూపమని, ఆదరించమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి శక్తిగల నామాన ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాలం మన్నాడు.